హైదరాబాద్లో పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. తొలి విడతగా 8,000 ప్లాట్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. నగరంలోని 16 నియోజకవర్గాల పరిధిలో 1,00,000 ఇళ్ల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. కోర్టు పరిధిలోని అంశాల్లో జోక్యం చేసుకోవడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చివేతలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించింది. ఈ వ్యవహారంపై హైడ్రా కౌంటర్ దాఖలు చేయాలని సూచిస్తూ విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇవాళ పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. సీఎం చంద్రబాబు సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారాయణ స్వయంగా కలిసి ఆహ్వానించారు. సీఎం పర్యటనకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు పోలీస్ శాఖను ఆదేశించారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా చట్టాన్ని ఉల్లంఘిస్తే సహించేది లేదన్నారు. రోడ్లపై వీరంగం సృష్టించే వారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు. ఏపీ సీఎం చంద్రబాబుతో అదానీ గ్రూప్ ప్రతినిధులు భేటీ అయ్యారు. శ్రీకాకుళంలో 16,000 కోట్లతో ఏర్పాటు చేయబోతున్న టైటానియం ప్లాంట్పై చర్చించారు. విశాఖలో అదానీ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ స్కూల్తో పాటు 150 సీట్ల మెడికల్ కాలేజ్ ఏర్పాటుపైన చర్చ జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధిపై సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో కీలక ఖనిజాల అన్వేషణపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. లిథియం, గాలియం అన్వేషణకు ఎన్జీఆర్ఐతో ప్రభుత్వం 2 ఒప్పందాలు చేసుకుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. కడప, తుమ్మలపల్లెలో ఇప్పటికే లిథియం, గాలియం ఆనవాళ్లు గుర్తించిన అధికారులు మరింత అన్వేషణకు చర్యలు చేపట్టనున్నారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ కర్నూలులో పర్యటించనున్నారు. సబ్ జైల్లో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షితో ఆయన ములాఖత్ కానున్నారు. జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు. ములాఖత్కు మాత్రమే అనుమతి ఉందని, ర్యాలీలు, సభలకు అనుమతి లేదని ఎస్పీ విక్రాంత్ స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా పర్యటన నిర్వహించాలని వైసీపీ నేతలకు సూచించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఢిల్లీలో విందిచ్చారు. కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ఈటెల రాజేందర్, లక్ష్మణ్, బండి సంజయ్, అరుణ సహా ఎంపీలు హాజరయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. సంగారెడ్డిలో ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండడంతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం సభకు 1,00,000 మందిని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపు, సభ నిర్వహణకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించారు. సీఎం టూర్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు జగ్గారెడ్డి. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారని ఆరోపిస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే పార్టీ మారారనే ఆధారాలు లేవని గతంలో స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ రోజు హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఎస్ఐఆర్ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం రంగారెడ్డి, నల్గొండ, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల నేతలతో భేటీ అవుతున్నారు. మధ్యాహ్నం ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నేతలతో సమావేశం. ఎస్ఐఆర్ ప్రక్రియపై జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. హైదరాబాద్ లో ఈ రోజు సెలెక్ట్ కమిటీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2:30 అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఈ కమిటీ భేటీ కానుంది. హేట్ స్పీచ్ బిల్లుపై సమావేశంలో చర్చించనున్నారు. బిల్లుపై తదుపరి చర్చకు సంబంధించిన విధి విధానాలను కమిటీ ఖరారు చేయనుంది. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై రేపు తెలంగాణ బీజేపీ భారీ తిరంగా ర్యాలీ నిర్వహించనుంది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ చేపట్టనున్నారు. మధ్యాహ్నం 1:30కి అంబేద్కర్ విగ్రహం దగ్గర ర్యాలీ ప్రారంభమవుతుంది. వివేకానంద విగ్రహం మీదుగా ట్యాంక్ బండ్ దాకా ర్యాలీ కొనసాగుతుంది. తెలంగాణలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉచిత పథకాల అమలుపై దాఖలైన పిటిషన్లు విచారించిన కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణ వరకు ఈ 2 పథకాల కింద చెల్లింపులు చేయొద్దని ఆదేశించింది. కేసు విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. మేడిగడ్డ బ్యారేజ్ కేసు విచారణని తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. పిటిషనర్ మృతి చెందినప్పటికీ కేసు విచారణ కొనసాగుతోంది. విచారణను కొనసాగించాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది.
తాజా విచారణకి ఎల్ఎన్టీ మాజీ మంత్రి హరీష్ రావు తరపు న్యాయవాదులు హాజరయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం 82,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 2 గేట్లు ఎత్తి 56,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 51,000 క్యూసెక్ల వరద శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది. నాగార్జున సాగర్ కు 22,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతూ ఉండగా నీటి మట్టం 520 అడుగులకు చేరింది. ముంబై నటి జత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కుక్కల విద్యాసాగర్ సిఐడి కోర్టుకు హాజరై జత్వానీ కుటుంబ సభ్యుల పేర్లను కేసు నుంచి తొలగించడంపై అభ్యంతరం తెలిపారు. తన అభ్యంతరాలను లిఖితపూర్వకంగా కోర్టుకు సమర్పించగా న్యాయస్థానం వాటిని స్వీకరించింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఒక యువకుడు కత్తితో హల్చల్ చేశాడు. సలాం సెంటర్లో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరగడంతో వెంకటేష్ అనే యువకుడు కత్తితో వీధిలోకి వచ్చాడు. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులు అడ్డుకుని కత్తిని లాక్కోవడంతో వివాదం సద్దుమణిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంకటేష్ ని అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఎమ్మెల్యే విరూపాక్షపై తీవ్ర ఆరోపణలు చేశారు. చిప్పగిరి మండలం నేమకల్లు, సంగాల గ్రామాల్లో టీడీపీ నేతల ఇళ్లపై ఎమ్మెల్యే అనుచరులతో కలిసి దాడులు చేశారని ఆరోపించారు. ఎస్సీ మహిళా సుచరిత పట్ల ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. దాడుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేని మాజీ సీఎం జగన్ కర్నూలు సబ్ జైల్లో కలవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలలో హంద్రీ నివాస్ సుజల స్రవంతి నుంచి తాగునీటి కోసం నీటిని విడుదల చేశారు. ఒక పంపు ద్వారా 360 క్యూసెక్ల నీటిని కేసీ కెనాల్కు ఎమ్మెల్యే గిత్త జయసూర్య విడుదల చేశారు. తాగునీటి అవసరాలకు నీరు అందుబాటులోకి రావడంతో స్థానికులకు ఊరట లభించింది. విజయవాడ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో A7 గా ఉన్న హోంగార్డు వెంకట్ ని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. విజయవాడ కోర్టు ఆదేశాలతో వెంకట్ ని జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. స్టైఫండ్ పెంపు డిమాండ్తో జూడాలు ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో నాన్ ఎమర్జెన్సీ వైద్య సేవలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆసుపత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడి రోగులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ కోచి ట్రూ బజార్లో బ్రాండెడ్ కంపెనీ పేరుతో నకిలీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ల విక్రయాలపై సుల్తాన్ బజార్ పోలీసులు దాడులు చేశారు. 3 ఎలక్ట్రికల్ షాపుల్లో తనిఖీలు చేపట్టి సుమారు 8 లక్షల విలువైన 400 నకిలీ క్రాంప్టన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్లను స్వాధీనం చేసుకున్నారు. అండ్ 3 దుకాణ యజమానుల్ని అరెస్ట్ చేసి ట్రేడ్ మార్క్, కాపీరైట్, చీటింగ్ కేసుల్ని నమోదు చేశారు. తెలంగాణలో మరో వారం రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ రేపు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కృష్ణా జిల్లా చల్లపల్లిలో లక్ష్మీ గణపతి దేవాలయంలో టీడీపీ ఆధ్వర్యంలో వరుణయాగం జరిగింది. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. ఢిల్లీలో ఈ నెల 19న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. విద్యార్థుల ఆందోళనల అంశంపై కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది. అయోధ్య విరాళాల చోరీ అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్ర ముప్పు ఉందన్న సమాచారంతో ఎర్రకోట చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా భద్రతా బలగాలు మోహరించారు. కీలక ప్రాంతాల్లో విస్తృత తనిఖీలతో పాటు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. నీట్ లీకేజ్ కేసుపై వాటి నుంచి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరగనుంది. 13 మంది నిందితులపై సిబిఐ సమర్పించిన నివేదికను కోర్టు పరిశీలించనుంది. నిందితులపై నమోదైన అభియోగాలపై వాదనలు వినుంది. సిబిఐ దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలపై కోర్టు విచారణ చేపట్టనుంది. తాము ఆరాధించే వారి జీవిత చరిత్రలు చదవాలని ప్రధాని మోదీ యువతకు పిలుపునిచ్చారు. రీల్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు దూరంగా ఉండాలని సూచించారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జీవిత చరిత్రని ప్రధాని ఆవిష్కరించారు. షార్ట్ కట్స్ మిమ్మల్ని షార్ట్ చేస్తాయి అంటూ యువతని హెచ్చరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉపన్యాసాలు వినే ఆసక్తి తమకు లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. 20 రోజులుగా అమిత్ షా కనిపించడం లేదని విమర్శించారు. సభను ఎదుర్కొనే ధైర్యం ఆయనకు లేదని ఆరోపించారు. విద్యార్థులపై దాడులకు ఆదేశాలు ఇచ్చుంటే హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.
వివాదాస్పద విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపుతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. విపక్షాల నిరసనల మధ్య హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్న బిల్లుని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 21 మంది లోక్సభ 10 మంది రాజ్యసభ సభ్యులతో జేపీసీ ఏర్పాటు కానుంది. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉంటే విపక్షం పారిపోతోందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితి చూడడం ఇదే తొలిసారన్నారు. విపక్షం తీరుతో తాను విసిగిపోయామని రిజిజు వ్యాఖ్యానించారు. కేరళ రాష్ట్రం పేరుని కేరళంగా మార్చే బిల్లుకి రాజ్యసభ మూజువాని ఓటుతో ఆమోదం తెలిపింది. రాజ్యాంగంలోని తొలి షెడ్యూల్లో రాష్ట్రం పేరుని మార్చేందుకు ఈ బిల్లుని తీసుకొచ్చారు. కేరళం అనే పేరు రాష్ట్ర ప్రజలకే కాకుండా యావత్ దేశానికి గర్వకారణమని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ అన్నారు. గనులు ఖనిజాలకు సంబంధించిన సవరణ బిల్లును లోక్సభ ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బిల్లును ఆమోదించాలని సభను కోరారు. ఖనిజాల హక్కులపై అదనపు పన్నులు విధించకుండా రాష్ట్రాలను నియంత్రించేలా బిల్లులో నిబంధనలున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి బిల్లు విరుద్ధమని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కావేరీ జలాల వివాదంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇవాళ కర్ణాటక బంద్కి కన్నడ సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్ సందర్భంగా పోలీసులు అప్రమత్తమై కీలక ప్రాంతాల్లో భద్రతను పెంచారు. ఆందోళనలతో రవాణా సేవలు, వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వచ్చిన కానుకల్లో ఎంపిక చేసిన వాటిని ఆన్లైన్లో వేలం వేస్తున్నారు. ఈ ఉపహార్ వేదికగా జరుగుతున్న వేలంలో సెప్టెంబర్ 5 వరకు బిడ్లు దాఖలు చేయొచ్చు. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని ప్రజా అవసరాలకు వినియోగించనున్నారు. చిత్రపటాలు, వినూత్న కానుకలు వేలంలో ఉన్నాయి. మణిపూర్లో ఏడాది ఫిబ్రవరి 5 నుంచి ఈ నెల 11 వరకు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాల్ని ఇంఫాల్లోని పరేడ్ గ్రౌండ్స్ లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సీఎం ఖేమ్చంద్ పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలు కొనసాగిస్తుందని సీఎం అన్నారు. తన ఆరోగ్య పరిస్థితిపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త చెప్పారు. తనకు జరిగిన సర్జరీ విజయవంతమైందని, ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని ఎక్స్ వేదికగా వెల్లడించారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మరో 2-3 నెలల తర్వాత కెమెరా ముందుకొచ్చే అవకాశం ఉంది.